నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అని ఏర్పాటు చేసి దాదాపుగా ఒక సుదీర్ఘంగా ఆయన ఏడాది పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాల చిట్ట ఒకవైపు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నటువంటి తీరు, కొంతమందికి పోస్టింగ్స్ ఇవ్వగా కొంతమంది మీద కేసులు పెట్టినటువంటి ఇది మరొక వైపు, అదేవిధంగా అమరావతి కట్టడానికి ఎంతెంత భారీ అంచనాలతో అక్కడ అది అమరావతి కాదు స్కామరావతి అని చెప్పని అక్కడ జరుగుతున్నటువంటి స్కాములు, ఇలా ప్రతి విషయాన్ని కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ఆయన ఒక డేటాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ప్రజెంట్ చేశాడు. ఇదంతా కూడా తెలిసింది. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, నిజానికి ఇది అమరావతి వ్యవహారాలు కానీ లేదు ఏడాది పాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ మొత్తం ఓవరాల్ రివ్యూని మహానాడు, కడపలో మహానాడు జరుగుతున్నటువంటి 28వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ పెట్టి లేదంటే ఒక రోజు ముందు డిస్క్లోజ్ చేయాలని చెప్పని అనుకున్నాడు. అలాంటిది ఒక్కసారిగా ఇంకా అది 5 రోజుల ముందు ఉండగానే ఈ రోజే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆయన డిస్క్లోజ్ చేశాడనే పాయింట్ని మాత్రం చాలామంది మిస్ అవుతున్నారు. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఆ విషయం అలా ఉంటే, ఆయన చెప్పేటువంటి నిజాలన్నీ కూడా చెప్తూ ఉంటే ఇప్పటికే టీడీపీలో కొన్ని కామెంట్స్ మొదలైనవి. ఇదంతా కూడా అరణ్యరోధనే, తనకు సంబంధించినటువంటి మీడియా తప్ప ఎవరు పట్టించుకుంటారు అనేటువంటి దీంట్లో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ యాంగిల్లో ఏంటి, మొత్తం మీడియా అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది, ప్రభుత్వం అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది, మితిమీరినటువంటి అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, కాబట్టి ఎవరు పెద్ద పట్టించుకునేటువంటిది లేదు ఎన్ని చెప్పినా కూడా అనేది. అయితే ఇది చాలా పొరపాటు అయినటువంటి విషయం. ఈయన అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీలకి ఒక స్పెషల్ టాస్క్ ఒకటి ఇచ్చారు. ఆ స్పెషల్ టాస్క్ ఏంటనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. లిక్కర్కి సంబంధించి అయితే ఆయన పదే రిపీటెడ్గా చెప్పిన మాట ఏంటంటే, అది బేతాళ కథ అని చెప్తూ ఉన్నాడు. లిక్కర్ కిక్కి నాకు భయం లేదు, దాంతో నన్ను కొట్టాలని చూస్తున్నారు, దానికి భయపడేటువంటి పరిస్థితి లేదు అని చెప్పని పదే రిపీటెడ్గా చెప్తూ ఛాలెంజ్ చేస్తున్నటువంటి ఇదేంటంటే, ఆ వాటికి సంబంధించిన ఫైల్స్లో నా సంతకం ఒక్క సంతకం కూడా లేదు, చూపించగలుగుతారా? అలాగే సచివాలయం నుంచి ఎవరి కూడా సంతకాలు లేవు, అంటే సీఎంఓ నుంచి, సచివాలయం మీన్స్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి ఏ ఒక్క సంతకాలు ఎవరి కూడా లేవు అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి ఛాలెంజ్. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన 3 ఫైల్స్ మీద సంతకాలు పెట్టారు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. తన సంతకాలు లేవు, చంద్రబాబు నాయుడు గారి సంతకాలు 3 సంతకాలు ఉన్నాయి. సీఎంఓ నుంచి కూడా అసలు ఎవరు కూడా లిక్కర్ వ్యవహారానికి సంబంధించినటువంటి సంతకాలు లేవు. ఇది లిక్కర్కి సంబంధించి. తర్వాత ఇంకొక మాట గట్టిగా చెప్తుంది ఏంటి అన్నట్లయితే, ఈ చంద్రబాబు నాయుడు గారి గతంలో ఈ లిక్కర్ స్కామ్లోనే ఆయన అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం ఏంటంటే, ఆయన కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కూడా ఎగ్జాంపుల్గా చెప్పారు. కేజ్రీవాల్ చేసిన లిక్కర్ స్కామ్ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అనేది కూడా ఇక్కడ ఆ కంపారిజన్ కూడా కొంత ఆసక్తికరమైనటువంటి కంపారిజన్గా దీన్ని చూడాలి. ఇది అంతకంటే పెద్ద స్కామ్ అని చెప్తూ, తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ ఒక లీగల్ ఆస్పెక్ట్లోనే ఆయన మాట్లాడినట్టుగా అనిపించింది రిపీటెడ్గా. ఏంటి అన్నట్లయితే, ఆయన ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు. ఆ లిక్కర్ స్కామ్ నుంచి తనను తను కాపాడుకోవటం కోసం అసలు ఏమీ లేనటువంటి ఒక దేన్ని కట్టుకథని, బేతాళ కథని అల్లి తద్వారా తను ఆ కేసులో నుంచి బయటపడాలి అనేటువంటిదే ఈయన ప్రయత్నం అనేది. ఇక్కడ ఆ లిక్కర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే చాలా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్, 5 సంవత్సరాల పాలనలో ఇది చేశాడు అది చేశాడని చెప్పొచ్చు. కానీ పర్టిక్యులర్గా ఈ లిక్కర్ స్కామ్ ఎందుకు పట్టుకున్నాడు అనే దానికి కూడా స్వయాన జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, లిక్కర్ స్కామ్తోనే కొట్టాలి అన్నట్టుగా తన మీద పెట్టినటువంటి లిక్కర్ స్కామ్ని నీరుగార్చడం కోసం మధ్యలో ఏమీ లేనటువంటి ఒక బేతాళ కథని సృష్టించి దాని మీద మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి అంశం. సో ఇక్కడ తన సంతకాలు లేవు అనేది. తర్వాత ఏంటంటే, ప్రభుత్వమే సప్లై చేసింది, అమ్మకాలు చాలా గణనీయంగా తగ్గాయి. ఇప్పుడేమో అమ్మకాలు పెరిగాయి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత. ప్రభుత్వం అమ్మేటువంటి లిక్కర్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం కరెక్టా, లేదు అన్నట్లయితే ప్రభుత్వమే స్వయంగా అమ్ముతూ అమ్మకాలను తగ్గించడం అనేటువంటిది కరెక్ట్ అనేది ఒక లాజికల్ పాయింట్. దీన్ని తీసేయడానికి వీల్లేదు. సో ఈ ఆస్పెక్ట్లోనే చాలా కాన్ఫిడెంట్గా
ఈ లిక్కర్ సంబంధించి చెప్తున్నాడు. సరే, ఇంకా ఈ మిగతా అనేకమైనటువంటి అంశాలు, ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి ఎంత స్థాయిలో, రోడ్లకి ఎంత ఎస్టిమేషన్స్ ఉన్నాయి, ఆ భూములకి ఎంత ఉన్నాయి, ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడు మిగతా హైకోర్టు భవనాలు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హైకోర్టు భవంతులు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్రటేరియట్స్, అసెంబ్లీ భవనాలు, ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినట్టే కదా, గంగపాలు అయిపోయినట్టే కదా అని ఇవన్నీ కూడా ఒక లాజికల్ పాయింట్సే. సరే, ఇవన్నీ అలా ఉంచితే ఇక్కడ మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే అవన్నీ కూడా ఆల్రెడీ ప్రసార మాధ్యమాల్లో వస్తున్నాయి కాబట్టి వాటిని ఊరికే జస్ట్ మనం రేఖామాత్రంగానే స్పృశించాం. ఇక్కడ వన్ అండ్ ఓన్లీ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, మహానాడు రోజు కానీ మహానాడుకు ఒక రోజు ముందు కానీ ఏడాది పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల చిట్టాని ఏదైతే ఇప్పుడైనా పేజీల వారీగా 20 పేజీలు ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ వచ్చారు, ఆ రెడ్ బుక్ మీద ఎంతమందిని బాధితులు ఉన్నారు, వీళ్ళంతా ఇవన్నీ ఆ రోజు డిస్క్లోజ్ చేయాలనుకున్న దాన్ని ఎందుకు ఇవాళ చేశారంటే వెరీ సింపుల్. మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది ఏంటంటే ఇందులో ఇప్పుడు ఇరకాటంలో పడబోతున్నది ఎవరు, ఇబ్బంది పడబోతుంది ఎవరు అనంటే సాక్షాత్తు అటు చంద్రబాబు నాయుడు లేకపోతే ఆయన సుపుత్రుడు వీళ్ళెవరో కాదు. ముఖ్యంగా ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో ఆర్థికంగా ఇంత కుంభకోణాలు జరుగుతున్నా కూడా మరి చిన్న చిన్న విషయాలకి ప్రత్యర్థులైనటువంటి కేజ్రీవాల్ లాంటి వీళ్ళందరినీ కూడా వేటాడినటువంటి ఎన్డీఏ అగ్రనేత నరేంద్ర మోడీ గారి దృష్టిలోకి మరి ఇవన్నీ వెళ్ళాలి అన్నట్లయితే స్వయంగా ఢిల్లీ బయలుదేరి వెళుతున్నాడు ఈయన. నరేంద్ర మోడీ గారిని కలిసే ఇది ఎలాగూ లేదైతే ఆయన యోగా డేకి ఇక్కడికి ఆల్రెడీ వస్తున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్కు యోగా డే రావడానికి 1 డే బిఫోరు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళి వివిధ మంత్రులను ఆయన కలుస్తున్నాడు అనేటువంటిది. సరిగ్గా ఈ మంత్రులందరినీ వీళ్ళని కలిసే ముందే వైసీపీ ఎంపీలకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే ఇప్పుడు తను ఏదైతే మొత్తం అన్నీ కూడా చాలా సమగ్రంగా పేజీల వారీగా వీటన్నిటినీ డివైడ్ చేసి మరి అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి క్రైమ్స్ ఏంటి, తర్వాత అమరావతి స్కాములు ఏంటి, తర్వాత ఏడాది పాలనలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏంటి, ఇవన్నిటినీ కూడా టోటల్గా మొత్తం ప్రతి ఆల్మోస్ట్ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న కీలకమైనటువంటి మంత్రులకి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి వీళ్ళందరికీ కూడా ఈ కాపీల్ని ఇమ్మీడియట్గా సర్క్యులేట్ చేసేటువంటి పనిలో వైసీపీ ఎంపీలు ఉన్నారు అనేటువంటిది విశ్వసనీయంగా తెలుస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అడుగు పెట్టడానికి ముందే ఇది నేషనల్ మీడియాకి ప్లస్ ఈ ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రులకి, ఎంపీలకి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఈ కాపీలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇంత సమగ్రంగా ఇంత మెటిక్యులస్గా ఆధారాలతో సహా ఇవ్వడంలో ఈరోజు ఇప్పటికిప్పుడు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి డిస్క్లోజ్ చేయడంలో ఉన్న ఉద్దేశం ఇదే. కాబట్టి దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అడుగు పెట్టిన వెంటనే ఆయన్ని బహుశా ఒకవేళ నేషనల్ మీడియా కంట కనుక ఆయన పడినట్టయితే నేషనల్ మీడియా వీటన్నిటి మీద ఆయన నిలదీసి ప్రశ్నించవచ్చు. బహుశా ఆయన ఆ అవకాశం ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత అలాంటి అవకాశం ఆయన ఇవ్వరనేటువంటిది మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. తర్వాత ఈ మంత్రుల్ని వీళ్ళని ఫేస్ చేస్తున్నప్పుడు కూడా కొంత ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవేమి బేస్లెస్ ఎలిగేషన్స్ కాదు, చాలా కన్స్ట్రక్టివ్గా ఎస్టిమేషన్ కాస్ట్ అనేది దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడిని అడిగినా కూడా రోడ్లకి కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఎస్టిమేషన్స్ ఎంత ఉంటాయి ఏంటనేది చాలా ఈజీగా చెప్పగలుగుతారు. వాటన్నిటినీ కూడా మొత్తం ఒక పూసగుచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి అందించి మొత్తం ఓవరాల్గా ఆయన మాత్రం ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటి, నా సోషల్ మీడియాలో వైసీపీ అఫీషియల్ సైట్లో వీటన్నిటిలో కూడా నేను అప్లోడ్ చేస్తానన్నారు. కానీ తన ఎంపీల ద్వారా మొత్తం అందరికీ కూడా ఇది సర్క్యులేట్ అవుతుందనే పాయింట్ అయితే చెప్పలేదు. మనకి అందినటువంటి సమాచారం మేరకు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం. దీని తర్వాత మరికొన్ని అంశాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.